ఇవాళ ఇప్పటి వరకేమో హరీష్ రావు గారు, సవితా రెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఏమో ఎక్కడెక్కడ భూములు తీసుకుంటా ఉన్నారు అనేది అవన్నీ లెక్కలు తీస్తా ఉన్నారు. రోజు ఒకటి వస్తూ ఉన్నది. ఇది కూడా ఈఐసిని అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబ్ చేసి సేల్ చేయాలనే ఆలోచన పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో, అందుకనే నేను ఈ స్పాట్ మీద పెట్టినాను, అందరికీ తెలిసి రావాలనే ఆలోచనతోటి ఈ స్పాట్ మీద పెట్టినాను. లేకపోతే ఎక్కడో ఫంక్షన్ హాల్లోనో ఏడో పెట్టి మీటింగ్ పెట్టి ఏదో కంప్లీట్ చేయడం కాదు. ఇలా స్పాట్ లో తెలిస్తే దీని విలువ ఏంది, దీని కథ ఏంది, దీనికి ఓఆర్ఆర్ ఎంత దగ్గర ఉన్నది అన్ని ఆలోచన చేసి ఆనాడు ఇలా ఫ్రూట్ మార్కెట్ హైయెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఏమన్నారు, గెలిచిన 3 నెలల లోపలనే ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, అందరు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. ఆ పాత గవర్నమెంట్ 300 కోట్ల రూపాయల వరకే ఇచ్చింది. ఇవాళ మేము ఇంత కార్యక్రమం చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ 2,000 కోట్లు లేవు, లాస్ట్కి వస్తే 2.5 సంవత్సరాల్లో దీనికి వేరే వాళ్లకు దారాదత్తం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం, ఇది ఆగదు. ఇది మనం ఖచ్చితంగా దీన్ని పట్టుబట్టి మనం సాధించుకోవాల్సిన బాధ్యత. ఒకసారి ఇక్కడ నుంచి చేంజ్ అయితే రేపు భవిష్యత్తులో మన కొయ్యేడ విలువ కానీ, తొర్రూరు విలువ కానీ, బ్రాహ్మణ పిలువ విలువ కానీ, ఉమ్మర్ ఖాన్ కూడా కానీ, అదేవిధంగా ఇక్కడ పక్కకున్న అంబర్పేట ఇవన్నీ కూడా దీని మీద బతకడానికి కనీసం 3,000 మంది బతకడం జరుగుతుంది అని చెప్పి, ఒకళ్ళ మార్కెట్ ఈడనే ఉంటే 3,000 మంది బతకడానికి, ఫ్యామిలీస్ బతకడానికి అవకాశం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మార్కెట్ కమిటీ ఈడ ఉండాలని, తప్పకుండా పరిరక్షణ ఖచ్చితంగా ఉండాలని, ఈ ఏరియానే ఖచ్చితంగా మార్కెట్ కు ఇవ్వాలి. ఆ గుట్టలు అయితే ఏదో ఉన్నదో ఆంజనేయ స్వామి గుట్టలు, అది ఏమంటారే సావుకారి గుట్టల్లో మార్కెట్ కమిటీ పెడతారట. ఇంతగా తెలివి ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు అందరు కూడా. సావుకారి గుట్టలలో పెడతారమ్మా. కోయడగుట్ట ఆ గుట్ట కాదు తల్లి, ఆ 118 ఎకరాల గుట్ట కాదు, అది మీది వేరే, మీ ఇష్యూ మీది వేరే ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారికి చెప్తాను. అది ఖచ్చితంగా ఆనాడు మనం అందరం కూడా దాని మీద మీ పేర్లు రాపియడం జరిగింది. ఆ గుట్ట పేరు మీరు అందరు రాల్సిందో, డబ్బులు ఇవ్వడానికి వచ్చిన టైంలోనే ఇక్కడ పోషాకు వచ్చిందా? ఇంకెన్నడు వస్తుంది? కాలు ప్రాబ్లం ఉందా? పోరాడి నిజంగా ఆమె పోరాడి ఆమె సాధించింది. అంతవరకు మన ప్రభుత్వంలో 118 మందికి న్యాయం జరగాలనే ఆలోచనతోటి వాళ్ళందరికీ కూడా ఆ గుట్టను చేస్తే తప్పకుండా ఒప్పుకొని ఆర్డీఓ రికమెండ్ చేసి, కలెక్టర్ రికమెండ్ చేసి ప్రభుత్వానికి పంపించిన టైంలోనే ఎన్నికలు రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది. ఆనాడు నేను రాగానే ఇప్పిస్తా అని చెప్పి కోయేడలో హామీ ఇచ్చాడు ఆయన ఇచ్చాడు. ఎన్ని హామీలు ఇచ్చిండో మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఇస్తానని, ఫార్మాసిటీ వాపస్ ఇస్తానని, ఇదే విధంగా ఉన్నటువంటిది ఈ ఏరియాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాపస్ ఇప్పిస్తానని చెప్పి వాగ్దానాలు ఇచ్చి, దొంగ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈయన లబ్ధి కోసమే ఈయన మార్కెట్ కమిటీ రావద్దనే ఆలోచన ఇవాళ చేస్తున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఆఖరికి లీస్టు తెప్పించుకుంటున్నాడట. ఎవరెవరు అప్లై చేసిన వాళ్ళ లీస్టు తెచ్చుకున్నారు, వాళ్ళతోటి చర్చలు జరపాలనే ఆలోచన, లావాదేవీలు నడపాలనే ఆలోచన, ఇంత దుర్మార్గమైన ఆలోచన. ఇంతమంది జనాలు 3,000 మందికి రోజువారీగా కూలియో లేకపోతే ఏదన్నా అడ్డనో ఏదో దొరికేది, ట్రాన్స్పోర్టో లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్లకు కిరాయిలకు వాళ్లకు వీళ్లకు ఇండ్లు కట్టుకొని అందరూ కూడా కిరాయిలకు ఇచ్చి బతికే పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈ దాన్ని ఎత్తేసేయాలని ఆలోచన పెట్టినటువంటి సందర్భం. ఇవాళ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క శాసనసభ్యుడు కానీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని దీన్ని నిలదీసి ఖచ్చితంగా 170 ఎకరాలు ఇక్కడ ఫుడ్ మార్కెట్ రావాల్సిందే అని చప్పట్ల ద్వారా మనం ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. అందుకనే ఇవాళ గౌరవ హరీష్ రావు గారిని, సవితమ్మ గారిని, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారిని, వెంకటేష్ గారిని, అదేవిధంగా మా మల్లేష్ గారిని, ప్రశాంత్ అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రభుత్వం కనువిప్పు చేయాలి. క్యాబినెట్ లో చర్చ చేసింది బయటికి ఎందుకు వస్తలేదనేది తెలియాలి. ఏం చేస్తా ఉన్నారు,
ఎందుకు దాపరికం చేస్తా ఉన్నారు? ఇది ఓపెన్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఏరియాను ఒక 4 సార్లు ఈ ఏరియా విజిట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ప్లానింగ్ చేసి లెవెల్ చేసి ఈ ఏరియానంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి ఇలా ఫ్రూట్ మార్కెట్ కు రావాలని ఆలోచన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, దీనికి ఎప్పుడు కూడా స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు. ఊర్లలో మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిది. మహిళా తల్లులకు అందరికీ తెలియాలని, చెప్పాలని, తెలుసుకోవాలని, ఇక్కడ మనకు ఉపాధి జరిగే కార్యక్రమం లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ 1, 2 ఉన్నాయి, కానీ అక్కడ ఒకరు గేట్లు పెట్టేస్తే బయటికి లోపలికి రానియరు. కానీ మన వాళ్ళకందరికీ ఇది ఒకవేళ 170 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ వస్తే ఎంతో మంది అడ్డలుంటాయి, మార్కెట్ ఉంటుంది, సేల్స్ ఉంటాయి. విజయవాడ ఏ రాష్ట్రంలో నుంచి వచ్చిన ఫ్రూట్స్ వస్తాయి, అక్కడ యూపీ నుంచి కానీ అక్కడి నుంచి కానీ వచ్చి ఇక్కడ సేల్స్ అవ్వడం జరుగుతుంది. సెంటర్ మార్కెటింగ్ అవుతుందనే ఆలోచనతో పెట్టుకోవడం జరిగిందని మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ, దా పోషమ్మ ఇక్కడ నువ్వు జల్దీ రా, నువ్వు నిన్ను చూస్తా ఉన్నా నేను. రా తొందరరా. ఎక్కడ ఏడున్నది? అదే ఉందా? నువ్వు ఉన్నావా? చెప్పు మాట్లాడు రా, నువ్వు ఇతగలరా నిలబడుతుంది అందరు. ఇప్పుడు సర్టిఫికెట్లు వచ్చినాయి, వాళ్ళకు అన్ని ఉన్నాయి, వాళ్ళకి పైసలు రాలేదు. హలో, నాకు వచ్చిన పెద్దలకు అందరికీ ఏకశరణం. తండ్రి, మాకు 37 ఏళ్ల కింద ఇచ్చిన భూమి సౌకారి, ఆ సౌకారు ఇచ్చిన భూమి పట్ట భూమి మమ్మల్ని బాధ పెట్టి మేము 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. తిరిగి అలా తిరిగితే ఇంకనే తిరిగి కాగితాలు కొన్ని ఖరాబ్ చేసిరు. మమ్మల్ని బాధ పెడతా ఉండ్రు. మాకు కావాలి మా భూమి. మాకు పిల్లలు ఏడా లేదు, మాకు ఒకరికి 2, 3 పిల్లలు, ఇల్లు లేవు, ఇడుపులు లేవు. స్వామి తండ్రి, భూమి కావాలి, మార్కెట్ వద్దు. ఏకదండి తండ్రి మాట్లాడు. హలో, సిద్ధమంతులకు అందరికీ ధన్యవాదాలు. సావుకారి గుట్టలు 582